హాయ్ ఫ్రెండ్స్, మనము క్రాస్ కటింగ్ ముందు భాగం క్రాస్ కటింగ్ టేప్ తోటి మనం పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ ఇక్కడ సైడ్ షోల్డర్ రావాలి. ఇదంతా పెట్టు కరెక్ట్, కానీ ఇట్లా ఎట్లయినా పెట్టుకోవచ్చు మనకు సరిపోతే, కానీ క్లాత్ అడ్జస్ట్ కాన వీటికి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, పరుపులు జరిపేసుకుందాం. అక్కడ కింద 2 క్లాత్లు ఉన్నప్పుడు చాలా రిస్క్, ఇవన్నీ చూసుకోవాలి. మనకు ఒక సైజే బ్లౌజులు ఇచ్చినప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది అని కట్ చేస్తాం కదా, అలాంటప్పుడు చూసుకోవడం ఒకటే పెట్టుకున్నప్పుడు. మిగతా టైంలో అయితే 2 బ్లౌజుల కటింగ్ టైం అయితే పట్టది. ఇప్పుడు చుట్టూ డ్రా చేసేసి కింద ప్రాబ్లం ఏం కాదు, మన క్రాస్ పట్టి కట్ అయిపోతుంది కదా కదా క్రాస్ పట్టి కోసం పోదా. ఇప్పుడు ఇంత ఇక్కడ ఉంటే మనకు చంకబట్టకు వస్తుంది క్లాత్. ఏది ఎక్కడ మిగులుతుంది, క్రాస్ పట్టి ఇక్కడ సరిపోతుందా ఇట్లా అని కొంచెం చూసుకోవాలి. చుట్టూ డ్రా చేసేయాలి ఫస్ట్. పర్ఫెక్ట్ గా చుట్టూ ఎంత ఉందో అంత. ఇప్పుడు ఇట్లా పెట్టుకో స్కేల్ ని. అక్కడ వరకు చంక భాగం అనేది ముందు భాగం పర్ఫెక్ట్ వస్తుంది. ఈ లైన్కి టచ్ అవుతుంది. ఇప్పుడు రౌండ్ గీసేసి మళ్ళీ, ఎందుకంటే బ్యాక్ రౌండ్ రావాలి కదా మనకు. ఫ్రంట్ రౌండ్ తీసుకోనికి బ్యాక్ రౌండ్ ఉండాలి పర్ఫెక్ట్గా. అదొద్దు ఇంకా పర్వాలేదు, ఇంకా మనం తీసినాక క్లాత్ని తీసినాక ముందు భాగం మీద అవి డ్రా చేయాలి. నెక్, ముందు నెక్ ఇక మ్యాక్సిమం ఇక్కడ వరకు డ్రా చేయాలి, కొంచెం కింది వరకు. మన నెక్ వస్తుంది రౌండ్ గీసుకోవద్దు అస్సలు. పైన మొత్తం కొంచెం పైన వరకు అది మార్క్ తీసుకోవాలి. ఇంతవరకు మార్క్ చేసేసి ఇక ఇది కూడా డ్రా చేసేసి సైడ్ కుట్లది కూడా మనకు 2 ఇంచులు వస్తుంది చూడు. తీసినాక అయినా సరే 2 ఇంచులు టేప్ తోటి పెట్టేసుకొని 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కింద 2 ఇంచెస్, ఫస్ట్ పాయింట్ -2 ఇంచెస్ కింది భాగంలో. ముందు భాగంలో మన సైడ్ కుట్లేసే భాగంలో -2 ఇంచెస్ వేసి అక్కడ 2 ఇంచెస్ వేసి దాన్ని లైన్ వేసుకోవాలి. అది డార్క్ వేయద్దు, లైట్ వేసుకోవాలి కొంచెం. ఇక్కడ -2 ఇంచెస్ రాసి ఈ లైన్ -2 ఇంచెస్. ఆ తర్వాత సెకండ్ పాయింట్ ఇక్కడ లోతులో 1.5 ఉంది కాబట్టి మనం 1 ఇంచ్ 1/2 ఇంచ్ లోతు తీసేయాలి. ఇక్కడ నుంచి ఆడ పెట్టేసుకున్నా. ఇక్కడ లైన్ ఉంది కదా, లైన్ నుంచి అనుకున్నా 1/2 ఇంచ్ ఆ మార్కుని పట్టుకొని ఇక్కడ లైన్ పట్టుకొని లైన్ బయటకు రాకుండా డ్రా చేసుకోవాలి. చాలా మందికి తెలియక లైన్ బయటకు డ్రా చేసుకుంటారు. ఇక్కడ ముందు భాగం కుట్టిన తర్వాత ఇక్కడ పీక్కుపోతుంది, ఇక్కడ చంక దగ్గర పీక్కుపోతుంది. అట్లా రావద్దు, లైన్ బయటకు రావద్దు అని చెప్పే మనం ఈ డబ్బా వేసుకోవడం. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ ఎంత ఉంది, అది 6 ఉందా 6.5 ఉందా, అలా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలాగా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి మన ముందు ఉక్స్ పట్టి మాత్రమే తీసుకోవాలి. 6.5 ఉంది ఎగ్జాక్ట్గా. అంతే 6.5 ఎగ్జాక్ట్గా. 6.5 మార్క్ పెట్టేసేయాలి. వదిలేయాలి. నువ్వు కొలిపిన ప్రకారంగానే ఎట్లా కొలిచినవో అట్లనే కట్ చేయండి. నువ్వు అక్కడ మెజర్మెంట్ చేసేటప్పుడు ఫీట్ కాడ నుంచి కుట్టుది వదిలేస్తే కుట్టు కూడా మెజర్మెంట్ చేస్తే కుట్టు మెజర్మెంట్ చేసుకో. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నువ్వు కట్ చేసే పాయింట్ మళ్ళీ వదిలేయాలి. పైన ఫీట్ వదిలేసినావు, కింద నెక్ కుడతావు కదా. ఇప్పుడు నువ్వు ఇదే ప్రకారంగా ఇక్కడ పెడితేనే మా కుట్టే వరకు నీకు ఈడికి అవుతుంది. పైకి 3 పాయింట్స్ పెట్టేసుకోవాలి. సిక్స్ అండ్ హాఫ్ కి అంటే
ఎగ్జాక్ట్ గా 6 తక్కువనే వస్తుంది ఇంకా అట్లా పెట్టుకొని ఎగ్జాక్ట్ పెట్టేసి దానికి మీదికి పెట్టేసి 3 పాయింట్స్. మనం కుట్టుకు వదలలేం కదా అక్కడ కూడా. వదిలినప్పుడు మనం ఈడ కూడా వదిలేసుకోవాలి కదా, మళ్ళీ కుట్టి ఇంకా 6.5 ఎగ్జాక్ట్ గా పెట్టినాం ఇంకా 7 అవుతుంది నీకు. ఇప్పుడు ఉక్స్ పట్టి కొలువు ఇక మెజర్ చెప్పిడ ఇడ రాయి 6.5 అని. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ రాసేసే లోతు అంతే, ఆడబెట్టి 1/2 ఇంచ్ లోతు. ఇప్పుడు ఉక్స్ పట్టి మెజర్మెంట్ 4 పైనుంచి పెట్టు +1 ఇంచ్ దీనికైతే +1 ఇంచ్. అన్నిటి కుట్లకి ఈడికే వచ్చినాయి మనకు. ఈ నుంచి కొలవాలి ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ కుట్లకు మనం ఈడ యాడ్ చేస్తున్నాం కాబట్టి పైనుంచే కొలవాలి. +1 ఇంచ్. ఓకే, మొత్తం ఎంత అయింది? 5.5. 5 1/4 ఈడ రాసి పక్కకు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చెస్ట్ పాయింట్, మిడిల్ పాయింట్, చెస్ట్ మిడిల్ పాయింట్ షోల్డర్ దగ్గర నుంచి ఉల్టా వేసి షోల్డర్ దగ్గర నుంచి పట్టుకోవాలి. అట్లా అది టేప్ పెట్టు అక్కడ. ఎక్కడ వరకు చూసుకోవాలి అంటే ఫస్ట్ నువ్వు ఇది చూడు, ఫస్ట్ ఉక్స్ పట్టి చూసుకోవాలి. ఉక్స్ పట్టి నుంచి ఈ పార్ట్ వరకు ఫస్ట్ పైనుంచి ఏడబెడతావు మళ్ళా అది చూసుకోవడానికి. 4.5 ఇంచులు వచ్చింది. 4 కానీ ఆమెకు కొంచెం లా ఉంటది కదా, మనం 4 పెట్టుకుందాం. 4 పెట్టు 4 ఇంచెస్. అగో నీకు అక్కడ ఉంది మా. ఇప్పుడు ఇక్కడ నుంచి మెజర్ చేసేయాలి ఇలా, ఇక్కడ నుండి ఇక్కడ పాయింట్ వరకు లాగద్దు, క్రాస్ టేప్ తోటి. ఎంత వచ్చింది మిడిల్ పాయింట్ వరకు? 11 ఇంచెస్. 11 ఇంచెస్ పెట్టు. 11 ఇంచెస్ మార్క్ పెట్టేసి పెట్టి అక్కడ నుంచి ఆ డాట్ కింది పొడవు ఎంత ఉంది? అట్లుండది, 2.5 ఉంది. 2.5 పెట్టేసి. అందరికి ఒకటే రకం ఉంటుందా? ఉండదు. ఇదా కరెక్ట్ గా పాయింట్ వచ్చింది. అక్కడ తేడాలు ఉంటాయి దీంట్లో. ఇంకా దేన్ని కొలవద్దిగా, ఈ పాయింట్ బేస్ కిందికి వేసే లైన్ కిందికి దీనికి. ఇప్పుడు ఈ పాయింట్ ని దీనికి కలపాలి. క్రాస్ కదా. కానీ ఇందులో ఈ బ్లౌజ్ చూస్తే నీకు ఏది తక్కువ అయినట్టు కొడుతుంది. నా నార్మల్ గా ఈ ఉక్స్ పట్టి ఇలా తక్కువ కొడుతుంది, ఎక్కువ కొడుతుంది. 5 పెట్టుకుంటే సరిపోతుందేమో అనిపిస్తుంది. అప్పుడే షేప్ కూడా కరెక్ట్ వచ్చేస్తుంది. 5 1/4 పెట్టినావు కదా, 5కి పెట్టి ఇడికి కలిపేసి 5 పెట్టేసి ఇడికి కలిపి కరెక్ట్ గా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 1 ఇంచ్ డాట్ కి ఇక్కడ 1 ఇంచ్. ఎవరికైనా లావు ఉన్న వాళ్ళకి 1/4 పెట్టేసుకోవచ్చు. బాగా లావు ఉన్న వాళ్ళకి. లావు ఉండడం తక్కువ ఉండడం దేనికి చేంజ్ అంటే ఈ పాయింట్ కిందికి అయితే కూడా చెస్ట్ పాయింట్ పెరుగుతుంది. నువ్వు ఆ డాట్ ద్వారానే పెరగాలని, ఈ డాట్ ద్వారా పెరిగితే నీకు ఇది తగ్గిపోతుంది. ఇది ఇక్కడ పెంచుతావు. పెంచినప్పుడు నువ్వు డాట్ వేసినాక ఇది తగ్గుతుంది కదా. మరి తగ్గద్దు అన్నప్పుడు చెస్ట్ ఎక్కువ ఉండి నువ్వు తగ్గద్దు అన్నప్పుడు ఏం పెంచుకోవాలి? ఈ పాయింట్ పెంచుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసి ఇలా వేసుకోవాలి. ఇది పెరగడం వల్ల ఇది 1 ఇంచ్ తీసుకున్న చెస్ట్ అనేది, క్లాత్ ఎక్కువ ఉంటది కదా, చెస్ట్ అనేది ఇక్కడ ఉంటది కాబట్టి మనకు పెరిగినా గానీ ఇది తగ్గాలి. పాయింట్ రాదప్పుడు, వాళ్ళ బ్లౌజ్ చేంజ్ ఉంటది. నీకు కొలత బ్లౌజ్ ఇవ్వకపోతే నువ్వు పెంచుకో, కొలత బ్లౌజ్ ఇస్తే వాళ్ళ ప్రకారం వాళ్ళ కరెక్టే ఉందన్నప్పుడు కరెక్ట్ వస్తుంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. లేదు నీవు ఇంత పెట్టుకున్నా గానీ
సేమ్ పెట్టినా కానీ వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది, సేమ్ పెట్టాలి. నీకు ఇక్కడ 1 ఇంచ్ పెట్టకుండా ఎక్కువ పెట్టాలన్నప్పుడు ఇక్కడ 1 ఇంచ్ పెంచుకోవాలి. ఇది తగ్గిపోతుంది కదా మార్క్ చేయడం వల్ల. 1.5 అంటే 3 ఇంచ్ వరకల్లా ఇది 3 ఇంచ్ ఏడు ఉంటుంది మనకు. అప్పుడు ఏమంటామంట కుట్టేటప్పుడు ముందు భాగం చిన్నగా వస్తుంది మాకు అని డౌట్ వస్తుంది కదా. ముందు భాగం ఎందుకు చిన్నగా రాదు, సైడ్ రాదు, తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే దీని వల్ల తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు రాసేయి అన్ని క్లియర్ గా. ఇది 2.5 ఉంది, ఇది అది కాదు, డాట్ పెట్టవా? అది 5 కదా, అది ఉండని. ఇక ఎప్పుడు డాట్ పెట్టేసి పెట్టు, మధ్యలో 2 చాలేమో, 2.5 చాలు. దగ్గరికి రావడం వల్ల కొచ్చగా వస్తుంది, సూదిలాగా వస్తుంది. అట్లా రావద్దు వీళ్ళకి. పెద్దవాళ్ళంటే 40+ తోలీలు, 40-50 దగ్గరకు వచ్చిన వాళ్ళకు అలాగే ఇష్టం ఉండదని ఈ డాట్ చిన్న పెట్టుకోవాలి, ఈ డాట్ చిన్న పెట్టుకోవాలి అన్నట్టు, పెద్ద పెట్టద్దు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది చూసుకో, ఈ రెండుకి ఈ మిడిల్ లో చూసుకో ఎక్కడికి ఉందో అట్లా అక్కడికి ఇక్కడ పాయింట్ పెట్టు. ఇంకా మీదికి వస్తుంది. ఈడెంత గ్యాప్ ఉందో ఇక్కడ అంత గ్యాప్ ఉండాలి. 3 ఇంచులు, ఇక్కడ 3 ఇంచులు ఉండాలి, ఇక్కడ 3 ఇంచులు ఉండాలి. అలాగా ఇది ఈ నుంచి ఇడికి లైన్ చేసేసి అది 3 ఇంచులు ఉంటది. డాట్ 3 ఇంచులే ఉంటది. ఈ నుంచి నీకు లోతు 3 ఇంచులు ఉంటది కరెక్ట్ గా. ఓకే, అది రాసేయి. ఇది 2 ఇంచెస్, 3 ఇంచెస్. ఒకవేళ చిన్న పిల్లలకి సూదిలాగా రావాలనుకున్న వాళ్ళకి గ్యాప్ 2 ఇంచ్ ఉంచు. ఇప్పుడు 3 పెట్టుకున్నావు కదా. ఓకే, ముందు భాగం కట్టింగ్ విధానం అయితే పూర్తిగా అయిపోయింది. ఇంకేముంది, అదే లైన్. ఇక ఈ లైన్ కి కలిసింది కదా, ఈ లైన్ ఇక మనకు బేస్. కింది పోతేనే మనకు రిస్క్. ఇది కరెక్ట్ కలిసింది అనుకో, ఏ రిస్క్ ఉండదు. ఇక అదే టెన్షన్ కూడా ఉండదు ఇక. ఓకే ఫ్రెండ్స్, మీకు ముందు భాగం అయితే క్లారిటీగా టేప్ తోటి మనకు ముందు భాగము కుట్టిన తర్వాత చిన్నగా ఎందుకు వస్తుంది అని అనుకుంటాం కదా, ఆ విధానం అయితే పూర్తయింది. కట్ చేసేయి. ఇంకా కటింగ్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి? దీనికి ఈ ప్లేస్ అంతా నీకు ఖాళీ లేదు. ఇక్కడ నుంచి కత్తెర ఎక్కడ పడుతుంది అక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి కట్ చేస్తే మధ్యలో కత్తెర వచ్చేస్తుంది. అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అక్కడ దాకా కట్ చేయొద్దు, క్లాత్ వేస్ట్ అయిపోతాయి. నెక్ పీసులు ఎన్ని పీసులు వెళ్ళాలి మనకు అందులో. కట్ చేసేటప్పుడు మైండ్ ఇక్కడే పెట్టాలి. అది 5 ఇంచ్కి మీదికి. ఇప్పుడు పైన లైన్, ఎగ్జాక్ట్ లైన్ కట్ చేసుకుంటూ రౌండ్గా నెక్ కట్ చేసి ఇప్పుడు పక్కన జరుపుకొని చంక రౌండ్ కట్ చేసి ఓకే ఫ్రెండ్స్, కటింగ్ విధానము కటింగ్ మొత్తం వివరంగా చూసిండ్రు కదా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీ నాకు కామెంట్ చేస్తే మీ బ్లౌజులు ఇంకా వేరేటివి పెట్టగలుగుతాను. ప్లస్ మళ్ళీ డౌట్ అడిగిండ్రు కదా ఇంకా వేరేది ఏదన్నా నేను చెప్పాలని అనుకుంటాను. ఇది కూడా నచ్చింది అనుకుంటాను. ఓకే, బాయ్.